ఇప్పుడు ముందుగా మనం ద్వాదశ రాశి ఫలితాలు తెలుసుకునే ముందు మొట్టమొదటిదైన మేషరాశి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ మేషరాశి గురించి తెలుసుకోబోయే ముందు మన ఆదాయ వ్యయాలు రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయన్నది ముందు తెలుసుకోవాలి. కాబట్టి ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం అవి 8, 14, 4, 3 అని వస్తున్నాయి. కాబట్టి అంటే ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంది, రాజపూజ్యం బాగుంది, అవమానం కొంత తక్కువగానే ఉంది, పర్వాలేదు. కాబట్టి వ్యయం దుర్వ్యయం కాకుండా, అంటే ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉంది కదా, దుర్వ్యయం కాకుండా వాటిని చక్కగా స్థిరాస్తుల వైపు మళ్లించుకుంటూ దానికి కూడా ఒక గృహమో లేకపోతే ఏదైనా స్థలమో కొనుక్కోవడానికి ప్రయత్నాలు చేస్తే తప్పనిసరిగా అది మనకి వృధా కాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించి వృధా కాకుండా చింతామణి గృహంతస్థ శ్రీమన్నాగర నాయిక అనే శ్లోకాన్ని పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ యొక్క ధనం వ్యయం కాకుండా, దుర్వ్యయం కాకుండా కాపాడబడతారు. ఇక దాంతోపాటుగా ఈ సంవత్సరం రాశి ఫలితాల్లో మేషరాశి వాళ్ళకి సంవత్సరం ప్రారంభం నుంచి చివరి దాకా గురుడు వృషభ రాశిలో 2వ స్థానంలో ఉంటాడు. అది కూడా శత్రుక్షేత్రం. కాబట్టి ఎప్పుడైతే అక్కడ ఉంటాడో దానివల్ల యథార్థవాది బంధు విరోధి అన్న చందాన మాట్లాడే విషయాల్లో సత్యమే అయినప్పటికీ వాళ్ళు మాట్లాడేది ఇతరులకి ఇంకో రకంగా ధ్వనించి దానివల్ల ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్న రీత్యా వీలైనంత వరకు జాగ్రత్తగా మాట్లాడుతూ ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత వీళ్ళకి ఉంది. అలాగే శత్రువులు వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో శత్రువుల మీద వీళ్ళు విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. వీళ్ళ యొక్క కృషి నైపుణ్యాలు మొదలైనవి పెరుగుతాయి. అలాగే ఆరోగ్యం ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు బాగుంటుంది. వృత్తి విషయంలో స్వార్థానికి లోబడకుండా ముందుకు వెళ్ళినట్లయితే వృత్తిలో వీళ్ళకి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. దానివల్ల గౌరవాన్ని తగ్గించుకోకుండా, స్వార్థానికి లోబడకుండా ముందుకు వెళ్ళేట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక శని భగవానుడి విషయం తీసుకున్నట్లయితే రావలసిన లాభాలు వీళ్ళకి ఆలస్యంగానే అందుతాయి. సిద్ధించేది తక్కువ, ప్రయత్నించేది ఎక్కువ అన్న చందాన కొంత ఇబ్బందులు అనేవి ఉన్నప్పటికీ దాంట్లో ఆలస్యాలు, ఆటంకాలు ఉంటాయి. కానీ మొత్తానికి లేట్ అయినా వీళ్ళకి రావాల్సిన లాభాలను వీళ్ళు అందుకోగలుగుతారు. అలాగే ఆరోగ్య విషయంలో శ్రద్ధ బాగా తీసుకోవాలి. అలసత్వం పనికిరాదు. అలాగే అంతేకాకుండా సంతానం విషయంలో కానీ, ఆలోచనల విషయంలో కానీ కొంత వ్యతిరేకత ఉంటుంది. దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా స్థానచలనాలకి, ఇష్టం లేని ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అలాగే వృత్తి స్థానంలో కొన్ని రకాలైన మనశ్శాంతి లోపాలు ఉంటాయి. కాబట్టి వాటిని అధిగమించే ప్రయత్నాలు అనేవి చెయ్యాలి. అంటే ఎలాగా, శనికి సంబంధించిన పరిహారాల్లాగా మనం ఏదన్నా శనిశ్చ కోణ పింగళ శ్లోకాలు కానీ, అలాగే దాంతోపాటుగా శనికి సంబంధించి ఇప్పటికే ఆల్రెడీ మీరు చేస్తున్నట్లయితే అవి ఏమన్నా చేసుకుంటూ ముందుకెళ్తే బాగుంటుంది. ఇక రాహుకేతువులు 2 కూడా మనకి ఉన్న స్థానాలు తీసుకున్నట్లయితే అధిక వ్యయం, అనుకోని ఖర్చులు, దూర ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంటుంది. వాటిని కూడా చక్కగా అధిగమిస్తూ మంచిగా ప్లాన్ పెట్టుకొని ముందుకు వెళ్ళేట్టుగా ఇది చేయాలి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అలాగే సంకల్ప బలం అనేది కొంత తగ్గుతూ వస్తుంది. కాబట్టి దాన్ని పెంచుకునే విధంగా ప్రయత్నం చేయాలి. అన్ని విషయాల్లోనూ వైరాగ్యం, పోటీల మీద కూడా ఆసక్తి లేకపోవడం ఉంటుంది. కానీ శ్రమతో కూడిన విజయాలు అయితే వీళ్ళకి రాహు వల్ల కనబడుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు అన్ని విధాలా ముందుకు వెళ్ళేటప్పుడు రాహుకేతువులకు సంబంధించి ఏదన్నా శ్రీ దుర్గే నమః, శ్రీ గణేశాయ నమః అనే శ్లోకాలు పఠించుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఏదైనా ఇబ్బందులు చిన్న ఉన్నా వాటిని అధిగమించుకుంటారు. కాబట్టి ఈ సంవత్సరం వీళ్ళు అంతగా బాధపడవలసిన అవసరం అయితే లేదని మనం భావన చేయొచ్చు. వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ముందు తెలుసుకుందాం. ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 7, అవమానం 3. కాబట్టి ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉంది. కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు ఆ వ్యయం దుర్వ్యయం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ స్థలం కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు స్థలానికి సంబంధించి చింతామణి గృహంతస్థ శ్రీమన్నాగర నాయిక, ఒకవేళ స్థలానికైతే చేయబడుతుంది వరాహాయ ధరణిధరకాయ త్రివిక్రమాయ నమః. అలాగే గృహం కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఈ యొక్క చింతామణి గృహంతస్థ శ్రీమన్నాగర నాయిక ఈ శ్లోకాలను బాగా పఠించి వాళ్ళు కనుక ప్రయత్నం చేస్తే ఇతరులతో ఇబ్బంది లేకుండా, మోసాలకు గురి కాకుండా అన్ని రకాలుగా బాగున్న స్థలం కానీ, గృహం కానీ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ ధనం, అధిక ధనం దుర్వ్యయం కాకుండా చక్కగా స్థిరాస్తుల వైపు మళ్లించుకోవడానికి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. ఇక దాంతోపాటు ఈ సంవత్సరం ఈ యొక్క వృషభ రాశి వాళ్ళకి గురుని యొక్క ప్రభావం వల్ల జన్మంలోనే ఉండడం జరుగుతుంది. అది శత్రుక్షేత్రమే అవ్వడం వల్ల కొన్నిసార్లు వీళ్ళ ఆలోచనలే వీళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ వచ్చిన ఆలోచనలతో వీళ్ళు ఎలా అనుకుంటారంటే అలా చేయకుండా ఉంటే బాగుండేది అప్పుడని మళ్ళీ తర్వాత వాళ్ళు బాధపడతారంటే వాళ్ళ ఆలోచనల వల్ల వాళ్ళకి ఇబ్బంది, అలా చేయకుండా ఉంటే బాగుండనే భావన. అందుకని వీళ్ళు వీళ్ళంతవరకు వీళ్ళకి ఏదైనా ఆలోచనలు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు
ఆత్మీయులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా వీళ్ళకి బాగుంటుంది. ఇక దాంతోపాటుగా ఇంకా వీళ్ళకి ఏంటంటే ఈ యొక్క సామాజిక సంబంధాల విషయాల్లో అనుబంధాలు, స్నేహాలు బావుంటాయి. పలుకుబడి, కీర్తి పెరుగుతుంది. ఆ పెరిగిన కీర్తిని, పలుకుబడిని కేవలం వాళ్ళ కోసం, వాళ్ళ ఆలోచనలతో ఉపయోగించుకోకుండా ముఖ్యులకి కూడా కొంత ఉపయోగించినట్లయితే అది చాలా చక్కగా నిలబడిపోతూ చాలా కలకాలం బావుంటుందని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అలాగే ముఖ్యంగా స్వార్థాలకి లోబడకుండా తండ్రికి గానీ, పెద్దల వాళ్ళ విషయంలో గానీ ఖర్చు పెట్టవలసిన విషయంలో అంటే ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చుల విషయంలో ఏదైనా అవసరం అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఖర్చు పెట్టడం మంచిది. అలా గనక ఖర్చు పెట్టకపోతే తర్వాత అయ్యో పెట్టలేకపోయానే బాధపడకుండా స్వార్థానికి లోబడకుండా ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత కనబడుతుంది. శని భగవానుడు స్వక్షేత్రంలోనే ఉండడం, అది కూడా రాజ్యస్థానంలో ఉండడం వల్ల వీళ్ళ వృత్తిపరంగా వీళ్ళకి ఎక్కువ శ్రమ, గుర్తింపు, గౌరవం, బాధ్యతలు అనేవి అధికంగా ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి యోగకారకుడే అయినప్పటికీ కూడా స్వక్షేత్రమే అయినప్పటికీ కూడా కొంత అధికంగా వీళ్ళకి ఈ యొక్క శ్రమ అనేది అధికంగా ఉంటుంది. నష్టశాతం తక్కువగా ఉన్నప్పటికీ రావలసినవి కొంత లేట్ అయినా కూడా అందుకోగలుగుతారు గుర్తింపు, గౌరవంతో. అలాగే ఇతరులు వీళ్ళని ఇబ్బంది పెట్టడానికి, మోసం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎవరినన్నా నమ్మేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం, ఏదన్నా కొనుగోలప్పుడు కానీ, లేకపోతే స్థలం కానీ, గృహం కానీ, ఇంకేదన్నా అంటే ఒక స్థిరాస్తులు కానీ ఏదైనా కొనుక్కునేటప్పుడు కూడా వీళ్ళ జాగ్రత్త తీసుకోవడం, లేకపోతే వాటి వల్ల సుఖరాహిత్యానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటూ మోసానికి లొంగకుండా ముందుకు వెళ్ళవలసిన అదైతే ఉంది. అలాగే సామాజిక సంబంధాల విషయంలో కూడా వీళ్ళకి అంటే అది భాగస్వామి వ్యవహారాలు కానీ, భాగస్వామితో కానీ, జీవిత భాగస్వామితో ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి, ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవం తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ సమస్యను కూడా వీళ్ళు అధిగమించగలుగుతారు. రాహుకేతువుల వల్ల కూడా వీళ్ళకి మంచి మంచి ఆలోచనలు వస్తుంటాయి. లాభానికి సంబంధించిన విధానంలో ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ వచ్చిన ఆలోచనలని వీళ్ళు వాళ్ళకి చాలా ముఖ్యులు, ఆత్మీయులు, హితవు కోరే వ్యక్తుల ముందు ఒకసారి కనుక వీళ్ళు మాట్లాడి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పి వాళ్ళ సలహా తీసుకున్నట్లయితే అవి చక్కగా ఫలిస్తూ ముందుకు పెడతాయి. అంటే ఆ సలహా ఇచ్చే వ్యక్తి కూడా మీకు ఆత్మీయుడవుతూ మీ యొక్క మంచెడ్డలు కోరుకుంటూ ఆ రంగంలో నిపుణులైన వ్యక్తుల యొక్క సలహా సంప్రదింపులు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే మీకు చాలా చక్కగా ఆలోచనల వల్ల ఉపయోగం అనేది, లాభం అనేది ఏర్పడుతుంది. అలాగే ఉపాసనా బలం అనేది కొంత తగ్గడం, ప్రతిదానికి ఆందోళన పడడం, ప్రతి చిన్న విషయానికి తొందరగా ఇదవ్వడం, విద్యార్థులకు విద్య మీద కొంత ఇంట్రెస్ట్ అనేది తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి సమస్యల్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అవి ఏ రకంగా సమస్యలను అధిగమించగలము అంటే వినాయకుడికి సంబంధించి తప్పనిసరిగా దుర్వాయుగ్మాలతో 21 దుర్వాయుగ్మాలతో పూజ చేయడం కానీ, లేకపోతే గణేష మందిరాలకు వెళ్ళడం కానీ, దుర్గాదేవి దేవాలయాలకు వెళ్ళడం కానీ ఇలాంటివి చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఆ సమస్యని అధిగమించడం పెద్ద శ్రమ కాదు. కాబట్టి ఇలాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వీళ్ళకి కూడా అనుకూలంగానే ఉంది. ఇప్పుడు మనం మిథున రాశి గురించి తెలుసుకుందాం. మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అవమానం 6. ఇక్కడ ఆదాయ వ్యయాలు రెండింటి విషయంలోనూ సమానంగానే ఉంది. కానీ దాన్ని ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వ్యయం అంటే ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆరోగ్యం కూడా బాగుండడానికి తప్పనిసరిగా వీళ్ళు సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే శ్లోకాన్ని పఠిస్తూ ముందుకెళ్ళాలి. అలాగే రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది కాబట్టి వీళ్ళు చేయవలసింది ఏంటి అంటే అందరిలో దైవాన్ని దర్శించాలి. దర్శించటం వల్ల ఆ రకంగా గౌరవం, పుణ్యబలం అనేది వీళ్ళకి పెరుగుతూ ముందుకు పెడతారు అన్నది అనుకోవచ్చు. ఇక ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురుడు 12వ ఇంట్లోకి రావడం, అది కూడా శత్రుక్షేత్రం కావడం వల్ల అనుకోని ఆకస్మికమైన ఖర్చులు అనేవి వీళ్ళకి అధికంగా ఉంటాయి. దానివల్ల కొన్ని ఖర్చు పెట్టి కూడా వైరుధ్యాలు వచ్చే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని కూడా జ్ఞప్తి పెట్టుకొని జాగ్రత్తగా ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక దాంతోపాటుగా విద్యా సంబంధమైన విషయాల్లో కానీ, గృహ వాహన విషయాల్లో కానీ మొదలైన వాటిల్లో కొంత సుఖరాహిత్యం ఉంటుంది కాబట్టి ఆ విషయాల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో మీరు విజయాన్ని సాధించటం, రుణాలు లాంటివి ఏమన్నా ఉంటే చెల్లించేయగలగడం అనేది, ఇక దాంతోపాటుగా మీ కృషిశీలత నైపుణ్యాలు కూడా పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్య విషయంలో ఖర్చులు, తర్వాత ఆకస్మికమైన ఇబ్బందులు కలగకుండా ఉండడానికి గురు సంబంధమైన దోష పరిహారాలు అంటే శ్రీదత్త శరణమ్మ కానీ, గురుడికి సంబంధించిన దేవాలయాలు కానీ అంటే దత్త దేవాలయాలకు వెళ్ళడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ముందుకు వెళ్ళడం కూడా చాలా మంచి పరిహారంగా చెప్పచ్చు. ఇక శని భగవానుడి విషయం తీసుకున్నట్లయితే వీళ్ళకి
నవమ స్థానంలో ఉండడం అది సరైన సంతృప్తిని, ఆరోగ్యాన్ని, అలాగే తండ్రితో చక్కటి అనుకూల సంబంధాలని, బాంధవ్యాలని ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. పుణ్య కార్యక్రమాలు కూడా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే దాంతోపాటుగా మీరు రావాల్సిన లాభాలు కూడా కష్టం మీద, అంటే చాలా శ్రమతో కూడి లాభాలని పొందడానికి అవకాశం అనేది ఒకటి ఉంది. ఇక వ్యక్తులు మీకు సహకరించే విషయంలో మీరు ఆశించిన స్థాయిలో వాళ్ళ దగ్గర నుంచి సహకారం అనేది కొంత తగ్గుతుంది. అయినప్పటికీ కూడా దాన్ని అధిగమిస్తూ మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా శత్రు, రోగ, రుణ విషయాల్లో అధిక శ్రమతో విజయాల్ని సాధిస్తారు. రోగనిరోధక శక్తి కూడా కష్టంగా ఉన్నప్పటికీ దాన్ని కూడా అధిగమిస్తూ చక్కటి రోగనిరోధక శక్తిని కూడా సాధించడానికి అవకాశం ఉంది. ఇక రాహుకేతువుల విషయం తీసుకున్నట్లయితే వీటి వల్ల రాజ్యస్థానంలోనూ తర్వాత మనకి చతుర్థంలోనూ ఉండడం వల్ల వృత్తిపరంగా కొంత ఇబ్బందులు అనేవి, వృత్తిలో ఆశతో కూడిన మీ ఆశలు ఫలించడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉండడం అనేది, అందుకే ఏదైనా ఒక ఆలోచన వస్తే వృత్తికి సంబంధించినది మీ యొక్క మేలు కోరే, ఇతరులు కోరే వ్యక్తులతో ఒకసారి సంప్రదించి వాళ్ళ ముందు మీ యొక్క ఆలోచనని చెప్పడం మంచిది. దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం బాగుంటుంది. అలాగే విద్య, వాహన, గృహ మొదలైన విషయాల్లో కొంత ఇబ్బందులు అనేవి ఉంటాయి కాబట్టి వాటి విషయంలో కానీ, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల కూడా ఆందోళనతో కూడిన అనారోగ్యానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వేళకి ఆహారం తీసుకోవడం, అలాగే విద్యకి సంబంధించి విద్యార్థులకి విద్య మీద అధికమైన ఇది రావడానికి అన్నిటికీ సంబంధించి మీరు ఏదైనా శ్రీ గణేష్ నమస్తుభ్యం ఆరోగ్యం దేహిమే సదా అనే శ్లోకాన్ని పఠించడం, అలాగే గణపతి దేవాలయాలకు వెళ్ళడం, గణపతి పూజ చేయడం మొదలైనవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇలాంటి సమస్యనైనా అధిగమిస్తూ ముందుకు వెళ్తారు. ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం. కర్కాటక రాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 6, అవమానం 6. అయితే ఇక్కడ వీళ్ళకి ఆదాయం అధికంగా ఉంది, వ్యయం తక్కువగా ఉంది. కాబట్టి వీళ్ళకి ఈ యొక్క మిగుల ఆదాయం పుణ్యం రూపంలో, మిగుల రూపంలో బాసిల్లుతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆ ధనం, వాళ్ళు ఉన్న ధనాన్ని కొంత దాన ధర్మాలు, అంటే ముఖ్యంగా ఆహార దానం, అంటే ఎలాగా ప్రతిరోజు దైవం ముందు 2 చిన్న గ్లాసులు పెట్టి రెండిట్లో 2 గుప్పుడు బియ్యం వేస్తూ వాటితో పాటుగా దక్షిణ కూడా పెట్టి 15 రోజులకు ఒకసారో నెలకు ఒకసారో అన్నదానం జరిగే చోట ఇవ్వడం కానీ, లేకపోతే ఏదైనా దేవుడి ప్రసాద వితరణ జరిగే చోట కానీ ఇవ్వడం వల్ల ఆర్థికంగా బాగుంటుంది, ప్రయోజనాలు సిద్ధిస్తాయి, ఆనందకరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తే మంచిది. ఇక ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి గురుడు లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే లాభస్థానంలోకి వస్తున్నాడో శత్రుక్షేత్రమే అయినప్పటికీ కూడా శ్రమతో విజయాలు, శత్రువులతో పోటీపడి శ్రమతో విజయాలు సాధిస్తారు. అవకాశాలు వస్తాయి. ఆ వచ్చిన అవకాశాలు కూడా శ్రమతో కూడి వీళ్ళు లాభాన్ని పొందడానికి అవకాశాలు అనేవి అయితే కనబడుతున్నాయి. ఇక దాంతోపాటుగా వీళ్ళకి ఎప్పుడూ కూడా వ్యక్తుల సహకారం అనేది వీళ్ళు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత ధైర్యం సన్నగిల్లడం, కొంత మనశ్శాంతి తగ్గడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వాటిని అధిగమించడానికి దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు చదువుతూ ముందుకు వెళ్ళడం అనేది ఒకటి చేయాలి. ఇక సంతానం విషయంలో కూడా సంతానానికి సంబంధించి వీళ్ళకి చాలా చక్కటి ఆలోచనలు ఉంటాయి. వాళ్ళ యొక్క ఆలోచనల్లో వాళ్ళ మీద ఖర్చులు కూడా అధికంగా పెడతారు. అలాగే సంతానం కూడా అభివృద్ధికరంగా ఉండడం అవన్నిటికీ కూడా ఆస్కారం ఉన్నప్పటికీ సామాజిక సంబంధాల విషయాల్లో కానీ, భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ మీ స్వార్థం వల్ల మీ యొక్క గౌరవాన్ని తగ్గించుకునే అవకాశం భాగస్వామి ముందు కాకుండా ఉండేట్టుగా ప్రయత్నాలు చేస్తూ, అంటే ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. స్వార్థంతో గౌరవం తగ్గించుకునే పరిస్థితులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. శని భగవానుడి విషయం తీసుకున్నట్లయితే ఈ రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో ఉండడం అనేది జరుగుతుంది. అష్టమ శని వల్ల ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఖర్చులు, ఆకస్మికమైన ఖర్చులు, అనుకోని ప్రయాణాలు మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి వీలైనంత వరకు శనికి సంబంధించిన దోష పరిహారాలు, అంటే ఏదన్నా ముఖ్యంగా శనికి సంబంధించిన దాంట్లో మనం ఏం చెప్తాము, ఏదైనా వెంకటేశ్వర దీపారాధన కానీ, లేకపోతే విష్ణుమూర్తికి పూజ చేసుకోవడం కానీ, హనుమాన్ చాలీసా కానీ, అనేక రకాలు ఉన్నాయి. ఆల్రెడీ పార్టీ చేస్తున్న వాళ్ళు వాటిని కంటిన్యూ చేస్తూ ఆ శ్లోకాలు పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే శనికి సంబంధించిన దోష పరిహారంగా చెప్పచ్చు. అలాగే దానివల్ల ఈ శని వల్ల కూడా వీళ్ళకి ఎలా ఉంటుందంటే, శని భగవానుడి వల్ల వృత్తిలో కొంత అసంతృప్తి, గౌరవం విషయాలు, తర్వాత అలసట, తర్వాత తగినంత గుర్తింపు లేదు అన్న భావన, అనవసరమైన అపార్థాలకి మొదలైన వాటికి అవకాశం ఉంది. అలాగే కుటుంబ విషయాల్లో మాట విలువ కానీ, లేకపోతే వాగ్దానాలు నిలబెట్టుకునే విషయంలో కానీ కొంత ఇబ్బంది అనేది ఉంటుంది. అలాగే కొన్నిసార్లు ఆలోచనలలో ఆలస్యాలు, అలాగే అప్పటికప్పుడు మాట్లాడవలసిన సందర్భంలో ఆలోచనలు సరిగ్గా రాక ఆగిపోవడాలు మొదలైనవి జరుగుతాయి. ఇవన్నీ అధిగమించడానికి తప్పనిసరిగా శని దోషానికి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా కార్యక్రమాలు చేసుకున్నట్లయితే దాన్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళొచ్చు.
ఇక దీంతో పాటుగా రాహుకేతువుల వల్ల కూడా వీళ్ళకి తప్పనిసరిగా ఏదన్నా దూర ప్రయాణాలకి, అది కూడా తీర్థయాత్రలకు సంబంధించిన వాటికి, ముఖ్యంగా గంగా స్నాన ఫలితాలకి, ఇలాంటి వాటన్నిటికీ ఆస్కారం ఉంటుంది. అంటే పెద్దల సజ్జనుల సహకారంతో, గురువుల సహకారంతో వీళ్ళకి ఎలాంటి సమస్య ఉన్నప్పటికీ కూడా వాళ్ళ దీవెనలతో కావచ్చు, సహకారంతో కావచ్చు, జప తపాలతో వీళ్ళు ఆ సమస్యను అధిగమిస్తూ ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అయితే కేతుగ్రహం వల్ల మాత్రం వైరాగ్యం అనేది చాలా అధికంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా. అంటే సహకారం తీసుకోవాలనుకున్న విషయంలో, వ్యక్తుల సహకారం కావచ్చు, కమ్యూనికేషన్ విషయంలో కావచ్చు, సహకారం తీసుకోవాలి అన్న విషయంలో కూడా వైరాగ్యం వల్ల కొన్ని అవకాశాలని దాదాపుగా కోల్పోయే అవకాశాలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎవరన్నా వీళ్ళ యొక్క మిత్రులు కావచ్చు, అంటే శ్రేయాభిలాషులు, తల్లిదండ్రులు, ముఖ్యులు, వీళ్ళ యొక్క ఎదుగుదల కాంక్షించే వాళ్ళు మధ్యవర్తిత్వంగా వెళ్ళి వీళ్ళ కోసం, వీళ్ళ తరపున మాట్లాడి ఆ రకమైన సమస్యని అధిగమించేట్టుగా, అంటే అసలు సహకారమే తీసుకోవద్దు అనుకున్న ఆ భావనని అధిగమింప చేయగలిగినట్టుగా ముఖ్యులు, అంటే తల్లిదండ్రులు, తర్వాత కావలసిన వ్యక్తుల ప్రోత్సాహంతో, వారి యొక్క ప్రేరణతో ఆ సమస్యని అధిగమించడం కష్టం కాదు. కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క అష్టమ శని ప్రభావాన్ని అధిగమిస్తూ శనిదోష పరిహారాలు, శ్లోకాలు చదువుతూ వీళ్ళు గనక ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాల ఆర్థికంగా, ఆరోగ్యపరంగా ప్రయోజనకారిగా ఉంటుంది. ఇప్పుడు మనం సింహరాశి యొక్క ఎలా ఉంటుంది రాశి ఫలితాలు ఈ సంవత్సరం తీసుకున్నట్లయితే, సింహరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 2, అవమానం 2. ఇక్కడ రాజపూజ్య అవమానాలు సమానంగా ఉన్నాయి కాబట్టి వీలైనంతవరకు ఇతరులలో దైవాన్ని దర్శిస్తూ పుణ్యాన్ని పెంచుకుంటూ గౌరవప్రదంగా ముందుకు వెళ్ళినట్లయితే అది బాగుంటుంది. అలాగే ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉంది కాబట్టి దుర్వ్యయం కాకుండా వీలైనంతవరకు స్థిరాస్తులకు మళ్లించడానికి వరాహాయ ధరణుద్ధారకాయ త్రివిక్రమాయ నమః, చింతామణి గ్రంథస శ్రీమన్నగర నాయక అనే శ్లోకాలు పఠిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ సమస్యను కూడా అధిగమించడానికి ఆస్కారం ఉంది. అలాగే ఈ సంవత్సరం ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ గురుడి యొక్క ప్రభావం వల్ల దశమ స్థానంలోకి రావడం అనేది జరుగుతుంది. అది కూడా శత్రుక్షేత్రం కావడం వల్ల వీళ్ళకి వృత్తిలో కొంత ఇబ్బందులు, వీళ్ళని అవతల వాళ్ళు సరిగ్గా అర్థం చేసుకోలేదన్న భావనలోకి వీళ్ళు రావడం, శ్రమ, తగిన గుర్తింపు గౌరవం రావట్లేదన్న వేదనల వాటికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు అనేది మొదటిసారి చేయాలి. అలాగే మాటల వల్ల అపార్థాలకి ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి కుటుంబ సంబంధమైన విషయాలు కానీ, ధన సంబంధమైన విషయాల్లో కానీ ఆటంకాలకి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు గురుడికి సంబంధించిన ఏదన్నా దేవాలయ సందర్శన, అలాగే గుడికి సంబంధించిన ఏదైనా శ్లోకాలు, శ్రీదత్త శరణమం అలాంటివి చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని కూడా మనం భావన చేయొచ్చు. అలాగే దాంతోపాటుగా స్నేహితుల సహకారంతో విద్యాపరమైన అంశాలలో వీళ్ళకి చక్కటి ఉన్నతి అనేదానికి ఒక మార్గం అనేది ఏర్పడుతుంది. అంటే వారి సహకారంతో మంచి ఫలితాలు అనేవి వీళ్ళకి లభిస్తాయి అని కూడా మనం భావన చేయొచ్చు. విద్యార్థులకు కూడా అనుకూలమైన సమయంగా ఉన్నప్పటికీ దాన్ని వాళ్ళు చక్కగా మంచి ప్రణాళికాపరంగా వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక ముఖ్యంగా శత్రువులు ఇబ్బంది పెట్టడానికి చేసే ప్రయత్నాల్లో మీ స్వార్థాన్ని వాళ్ళు బయట పెట్టడం వల్ల కానీ, లేకపోతే వాళ్ళ స్వార్థంతో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం వల్ల కానీ మీకు ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి వీలైనంతవరకు స్వార్థం లేకుండా మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెడితే శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు అవకాశాలు ఉండవన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక శని భగవానుడు విషయం తీసుకున్నట్లయితే సంవత్సరం ప్రారంభం నుంచి కూడా సప్తమ స్థానం స్వక్షేత్రంలో ఉండడం వల్ల సామాజిక సంబంధాలు బాగుంటాయి. భార్యాభర్తల మధ్య కానీ, లేకపోతే వ్యాపార భాగస్వామి మధ్య కానీ అనుకూలత ఉన్న సమయంగానే మనం తీసుకున్నప్పటికీ కూడా తండ్రికి సంబంధించిన ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ధ తీసుకోవాల్సిన ఆవశ్యకత అయితే కనబడుతుంది. అలాగే ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకుండా యోగా, ప్రాణాయామ మొదలైనవి చేయడం కూడా చాలా మంచిది. ఎందుకంటే ఆరోగ్య విషయంలో కూడా కొంత ఆందోళనగా, చిరాకులుగా ఉంటాయి. కాబట్టి ఇక గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి కొన్ని చికాకులు ఎదురవుతూ ఉంటాయి. విద్యార్థులకు విద్యాపరంగా కూడా అవి ఇబ్బంది పడుతూ ఆశించిన ఫలితాలు రావడంలో కొంత సమస్యాత్మకంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు విద్యార్థులు కాన్సన్ట్రేట్ చేసి చదవడం, దాంతోపాటుగా హనుమాన్ చాలీసా లాంటివి చదవడం, ఇవన్నీ కూడా వాళ్ళకి చాలా చక్కగా హనుమాన్ చాలీసా విన్నా కూడా మంచిగా వాళ్ళకి ప్రభావం అనేది బాగుంటుంది. ఇక రాహుకేతుల విషయం తీసుకున్నట్లయితే వాటి వల్ల ఆరోగ్య విషయంలో ఒకటి, తర్వాత అపార్థాల విషయాలకి ఆస్కారం ఉంది, అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించటం, అలాగే విమర్శలకు గురి కాకుండా వీలైనంతవరకు, అంటే మాట్లాడవలసిన చోట మాట్లాడకపోవడం వల్ల కూడా అపార్థాలకు అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మాట్లాడినప్పుడు కూడా అపార్థాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి విషయాలని గుర్తుపెట్టుకొని ఈ ఆత్మీయులు, ముఖ్యులు,
వీరి యొక్క విషయాల్లో కల్పించుకున్న అవసరమైతే వీళ్ళ చేత అవసరం అనుకున్న చోట మాట్లాడించడానికి వాళ్ళు పక్కన ఉండి ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఆ సమస్యను అధిగమించవచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ సింహరాశి వాళ్ళు మాత్రం రాహుకేతులకు సంబంధించిన విషయాల్లో కొంత గట్టిగానే, అంటే ఏదన్నా దుర్గాదేవి దేవాలయాలు, దుర్గాతో పాటు వినాయకుడి పూజలు, వినాయకుడి దేవాలయాలు, దుర్గా పూజ ఇలాంటివి చేసుకోవడం వల్ల వీళ్ళకి ఉత్తమమైన ఫలితాలు అనేవి కూడా లభిస్తాయని మనం భావన చేయొచ్చు. ఇప్పుడు మనం కన్యారాశి గురించి మాట్లాడుకుంటున్నాం. కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 2. కాబట్టి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి కాబట్టి వీలైనంత వరకు ఆ ఆదాయాన్ని వాళ్ళు ఇంకా వృద్ధి చేసుకోవడానికి తప్పనిసరిగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే శ్లోకాన్ని పఠించుకోవడం, దాంతోపాటుగా తప్పనిసరిగా వీళ్ళు చేయవలసిన దాంట్లో మరొకటి ఏంటంటే ఆర్థిక సంపద, ఆరోగ్య సంపద పెంచుకోవడానికి వీలైనంత వరకు ఏదైనా చిన్నపాటి దాన ధర్మాలు చేయగలిగితే, అదంటే ఆహారదానం, మనం చీమలకి ఏదైనా ఆహారం వేసినా అది కూడా ఆహారదానంలానే వస్తుంది. ఏదైనా చేయగలిగినట్లయితే అది కూడా వీళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. ఇక ఈ సంవత్సరం ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి గురుడు నవమస్థానంలోకి రావడం వల్ల తండ్రి ఆరోగ్యం మీద కొంత ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం అయితే తప్పనిసరిగా ఉంటుంది. అలాగే ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా వీళ్ళు చేద్దామనుకున్నవి కొంతవరకు ముందుకు సాగుతూనే ఉంటాయి. ఇక మీ ఆలోచనలే, మీ ప్రవర్తన వల్ల, మీ ఆలోచనల వల్ల మీకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని సవరించుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే వ్యక్తులు సజ్జన సహకారం లభిస్తుంది. ఆ లభించిన సజ్జన సహకారం వాళ్ళు సూత్రబద్ధంగానే చేశారు అన్న అభిప్రాయంతో మీరు కొంత అసంతృప్తికి లోనయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఆ భావన కూడా మీరు గుర్తుంచుకోవాలి. అలాంటి దాంట్లోంచి బయటికి రావడానికి ప్రయత్నం చేయాలి. అలాగే సంతాన విషయంలో వారిలో స్వార్థాదులు ప్రవేశించడం కానీ, లేకపోతే మీలో స్వార్థాన్ని గమనించి వాళ్ళు దూరంగా జరగడానికి కానీ ఆస్కారం ఉంది. కాబట్టి వీలైనంత వరకు అలాంటి వాటికి, అపార్థాలకి, అలాంటి వాటికి ఆస్కారం ఇవ్వకుండా ముందుకు వెళ్ళవలసిన అవకాశం ఉంది. కాబట్టి వీటికి సంబంధించి గురుడికి సంబంధించిన ఏదైనా దేవాలయ సందర్శన, దత్తాత్రేయుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం మొదలైనవి చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ రకమైన సమస్యను కూడా కొంతవరకు అధిగమించవచ్చు. ఇక శని భగవానుడు సంవత్సరం ప్రారంభం నుంచి కూడా వాడికి షష్ఠ స్థానంలో ఉండడం బట్టి సంతానంతో కొంత విభేదాలు లాంటివి, అంటే మీ ఆలోచనలకి వాళ్ళ ఆలోచనలకి పొసక్కపోవడము, లేకపోతే మీరు ఆలోచించినట్టుగా వాళ్ళు అనుకోలేకపోవడం, మీరు ఏదన్నా రుణాలు తీసుకుంటే వాటిని చెల్లించడంలో కొంత ఆలస్యాలకి అవకాశాలు, అంటే మీ దగ్గర రుణాన్ని మీకు ఇచ్చిన వ్యక్తులు తీసుకునే సందర్భంలో కొంత ఆటంకాలు వాళ్ళకి ఎదురవడం వల్ల మీకు సమయం కొంత చేజిక్కుతుంది. అదో రకంగా ప్లస్ పాయింట్ లాగా అనమాట, అదొకటి. ఇక దాంతోపాటుగా ఇంకా ఏంటంటే ఆరోగ్య విషయంలో అయితే ఖచ్చితంగా శ్రద్ధ తీసుకోవాలి. దాంతోపాటుగా ఆకస్మిక ఖర్చులైన, ఆరోగ్యమైన మొదలైన విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం, అనవసరమైన ఖర్చులకి ఆస్కారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యక్తులు రుణాలు ఇచ్చిన వాళ్ళు కానీ, రుణాలు చెల్లించడం కానీ వెంటనే చేసేయాలి కానీ దాన్ని అలాగా అప్పులను పెంచుకుంటూ ముందుకు వెళ్ళకూడదు. దానివల్ల కూడా అధిక శ్రమ, ఆ వ్యక్తుల వల్ల కూడా మీకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు రుణములకు దూరంగా ఉండడం అనేది చాలా అవసరం అన్నది కూడా మీరు జ్ఞాపకం పెట్టుకోవడం అనేది మంచిది. అలాగే వ్యక్తుల సహకారంలో ఆశించిన స్థాయిలో లేదు అనుకుని బాధపడుతూ ఉంటారు. కాబట్టి వీలైనంతవరకు మీ పనులు మీరే స్వయంగా నిర్వర్తించుకుంటూ ముందుకు పెడితే ఆ రకమైన సమస్యను కూడా మీరు అధిగమించడానికి అవకాశం అనేది ఉంది. ఇక రాహుకేతువుల వల్ల మీకు మీ విషయాల్లో శ్రద్ధ తక్కువ, దాంతోపాటుగా ఇతరులకి సహకరించడంలో ఎక్కువ ఆసక్తి చూపించడం వల్ల మీ పనులలో ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి. అంతేకాకుండా సాంఘిక సంబంధాల విషయంలో, స్నేహితుల విషయంలో కొంత ఎక్కువగానే ఉంటారు. వాళ్ళ వల్ల మీకు మంచి ఫలితాలే లభిస్తాయి స్నేహ సంబంధాల వల్ల. కానీ ఆ పరిచయాలని మీకు ఉపయోగించుకోవడానికి మీకు ఇష్టం కలిగే అవకాశాలు అనేవి తక్కువ. అంటే మీకోసం కన్నా అది ఇతరులకు ఉపయోగించడానికి మీరు చేసే ప్రయత్నాలు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో వీలైనంత వరకు శ్రద్ధ చూపిస్తూ మీ పనులు మీరే చేసుకుని ముందుకు వెళ్ళడానికి, మీ పనుల మీద మీరు ఆసక్తిని కనబరుచుకోవడం, వైరాగ్య ధోరణి లేకుండా ఉండడం మొదలైనవి చేయవలసిన అవసరమైతే కనబడుతోంది. కాబట్టి వీళ్ళు కూడా రాహుకేతులకు సంబంధించి ఏదన్నా వీళ్ళంతవరకు దుర్గాదేవికి సంబంధించిన శ్లోకాలు కానీ, లేకపోతే ఏదన్నా వినడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ముందుకెడితే కొంత మనశ్శాంతిగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం తులారాశి గురించి తెలుసుకుందాం. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం. అందులో 2, 8, 1, 5 అంటే 2 ఆదాయం, 8 వ్యయం.
ఆదాయం కంటే వ్యయం అధికంగా ఉంది. దాన్ని వీలైనంత వరకు గృహాలు గానీ, స్థలాలు గానీ కొనుక్కునే విధానంలో స్థిరాస్తులు ఏర్పరచుకునే నిమిత్తం ప్రయత్నాలు చేస్తే అది దుర్వినియోగం కాకుండా ఉండే అవకాశం. అలాగే ఆహ్, ఆహ్, రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది కాబట్టి మిత్రులని, శత్రులని, సన్నిహితులని అందరినీ గూడా అమ్మవారిలో ప్రవేశపెట్టి అమ్మవారికి కనకాభిషేకం చేస్తున్నట్టుగా భావిస్తూ జనని కనకవృష్టిని దక్షిణాంత ఏర్పయమనే శ్లోకాన్ని పఠిస్తూ అమ్మవారికి గనక అలా చేసినట్లయితే దానివల్ల ఆర్థిక ఆరోగ్య ప్రయోజనాలు గౌరవం సిద్ధించడం మొదలైన వాటికి అవకాశం అనేది ఉంటుంది. ఇక ఈ సంవత్సరం గురుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశి వాళ్ళకి ఇతరుల సహకారం కోరడం వల్ల కానీ, అలాగే ఇతరుల మీద మీరు విజృంభించడం వల్ల కానీ కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటారు. కాబట్టి వీలైనంత వరకు సహకారం తీసుకునేటప్పుడు కానీ, లేకపోతే శత్రువుల మీద మీరు ఆ రకంగా విజృంభించే సమయంలో కానీ చర్చల ద్వారా మిత్రులని మధ్యలో పెట్టి మిత్రుల ద్వారా చర్చలతో సమస్యని పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయడం అన్ని విధాలా మంచిది. ఇక ఆకస్మికమైన ఖర్చులు, ఆ ఖర్చులు కూడా మీ యొక్క దాన్ని మించిపోయి ఉండడం వల్ల కొంత చికాకులు ఏర్పడతాయి. కాబట్టి వీలైనంత వరకు ఖర్చుల విషయంలో ఆచితూచి ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళాలి. నిద్ర విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే విద్యార్థులు విద్య మీద శ్రద్ధ చూపించాలి. అంతేకాకుండా గృహ వాహన విషయాలు కానీ, స్థిరాస్తుల విషయం కానీ కొనుక్కునేటప్పుడు మోసాలకు అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక శని భగవానుడి వల్ల సంతానం అభివృద్ధికరంగా ఉంటుంది. మీ ఆలోచనలు బాగుంటాయి. మీ సలహాలు ఎంతోమంది ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే దానితో పాటుగా సామాజిక సంబంధాల విషయాలు మిశ్రమంగా ఉంటాయి. అంటే భాగస్వామి వ్యవహారాలు కానీ, సామాజిక సంబంధాలు కానీ, అలాగే రావాల్సిన లాభం ఘర్షణాత్మకంగా ఎక్కువ కృషి చేస్తే కానీ వచ్చేందుకు అవకాశాలు అనేవి కొంత తగ్గుతాయి. వాగ్దానాలు నిలబెట్టుకోవడం, అలాగే రావాల్సిన ధనం సమయానికి చేతికందే విషయంలోనూ కొంత ఆటంకాలు ఉంటాయి. వీటన్నిటిని అధిగమించడానికి శనికి సంబంధించిన ఏదన్నా శ్లోకాలు పఠించడం కానీ, దేవాలయ సందర్శన కానీ మంచి ఫలితాలు ఇస్తుంది. రాహుకేతువుల వల్ల కూడా విజయ అవకాశాలు అధికంగా ఉంటాయి. శత్రువులు మనల్ని ఇబ్బంది పెట్టడానికి చేసిన ప్రయత్నాల్లో విజయం అనేది మీకు వస్తుంది. అలాగే ఆధ్యాత్మికమైన విషయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కానీ ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి చిన్న డబ్బులు కూడా చివరిదాకా ఖర్చు పెట్టేయడం వల్ల కృత్రిమమైన ఆర్థిక ఇబ్బందులు అనేవి ఎదురవుతాయి. అంటే తాత్కాలికమైనవి. వాటిని అధిగమిస్తూ వీలైనంత వరకు డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు కానీ, లేకపోతే ఆత్మీయులు ఎప్పుడూ ఎల్లవేళలా పక్కన ఉండేట్టు చూసుకోకపోతే అది ఆ ధనం ఖర్చు పెట్టేటప్పుడు కొంత ఈ రకమైన ముందనుకున్నట్టుగా కృత్రిమమైన, తాత్కాలికమైన, ఆర్థికమైన ఇబ్బందులని అధిగమించడం కష్టంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు కేతువుకి సంబంధించి ఏదన్నా చక్కటి పరిహారాల్లాగా గణపతికి సంబంధించిన దుర్వాగ్మాలతో పూజ చేయడం ఇలాంటివన్నీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయని అర్థం చేసుకోవచ్చు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 8, వ్యయం 14, అలాగే రాజపూజ్యం 4, అవమానం 5. అంటే ఆదాయం కంటే వ్యయం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వీలైనంత వరకు అది ఆ దుర్వినియోగం కాకుండా చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. స్థిరాస్తుల వైపు మళ్లించుకుంటే చాలా మంచిది. అది కూడా అక్కడ కూడా మోసాలకు గురి కాకుండా వీలైనంత వరకు ఏదైనా స్థలాలు, గృహాలు కొనుక్కునే వాళ్ళు చింతామణి గృహంతో శ్రీమన్నగర నాయిక, వరాహాయ ధరణుద్ధారకాయ త్రివిక్రమాయ నమః అనే శ్లోకాలు ప్రతిరోజు మంచిగా పఠించుకొని తర్వాత ఆ రకమైన ఇది చేసుకోవడం మంచిది. అలాగే రాజపూజ్యం కన్నా అవమానం అధికంగా ఉంది. కాబట్టి అందరిలో దైవాన్ని దర్శిస్తూ ముందుకెళ్ళి పుణ్యాన్ని పెంచుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇక గురుడి వల్ల ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి సామాజిక సంబంధాల విషయంలో కానీ, స్నేహ సంబంధాలు కానీ, భాగస్వామి వ్యవహారాల్లో కానీ, లేకపోతే జీవిత భాగస్వామితో కానీ కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం, మాటల వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలాగే లాభం సంపాదించాలి అనుకున్న విషయంలో మీరు చేస్తున్న కృషి కొన్నిసార్లు మీ గౌరవాన్ని కూడా తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి లాభాన్ని పొందే సమయం విషయంలో కానీ, దానికి చేస్తున్న కృషిలో కానీ వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఇక మీ ప్రవర్తన నిజాయితీగా ఉన్నప్పటికీ, మీరు మంచి విధానంలో పెడుతున్నప్పటికీ కొందరు వ్యక్తుల యొక్క స్వార్థంతో మీకు వాళ్ళు సహకరించడానికి ఇష్టపడకపోవడం వల్ల కూడా కొంత వెనకబడే అవకాశాలు అనేవి కనబడుతున్నాయి. ఇక సామాజిక సంబంధాల విషయాలు మాత్రమే కాకుండా ఇతరుల దగ్గర నుంచి మీరు ఏదైనా ఒక సహకారాన్ని కోరుకునేటప్పుడు ఆ సహకారంలో ఇతరులకి స్వార్థం కనబడి వాళ్ళు సహకరించకపోయేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్వార్థరహితంగా సహకారాన్ని కోరుకొని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. ఇక అర్ధాష్టమ శని అనేది వీళ్ళకు ఉండడం బట్టి
చతుర్థ స్థానమే అయినప్పటికీ, అది స్వక్షేత్రమే అయినప్పటికీ, నష్టశాతం ఎక్కువగా లేకపోయినప్పటికీ కూడా గృహానికి, వాహనానికి, స్థిరాస్తులకి మొదలైన వాటికి సంబంధించి విద్య మొదలైనవన్నీ కూడా కొంత ఇబ్బందికరంగానే ఉండే అవకాశం ఉంది. కాబట్టి అది కూడా ముఖ్యంగా ఈ యొక్క రోగనిరోధక శక్తి తగ్గడం లాంటిది, దాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. యోగా, ప్రాణాయామ చేయడం ఇలాంటివన్నీ చాలా మంచి ఫలితాలను ఇస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. దాన్ని మనం అలా వదిలేయకుండా విశ్రాంతి, సమయానికి ఆహార స్వీకరణ ఇవన్నీ కూడా చాలా అవసరం. అలాగే వృత్తిపరంగా కొంత చికాకులు, పై అధికారులతో కొంత ఒత్తిడి, లేకపోతే మీరు అనుకున్నట్టుగా లేదు మీ యొక్క శ్రమకి తగిన గుర్తింపు అనే భావన, పడిన కష్టానికి తగిన ప్రతిఫలం రావట్లేదన్న భావనలు, వీటి వల్ల కొంత ఇబ్బంది పడతారు. కాబట్టి కొంత శనికి సంబంధించిన ఈ యొక్క పరిహారాలు కొంత గట్టిగానే వీళ్ళు చేసుకోవాలి. అంటే ఏదైనా శనివారం నియమాలు కానీ, లేకపోతే ముఖ్యంగా ఏదైనా వృద్ధులకు ఏదైనా ఒక పండు దానం చేయడం, ఇంట్లో ఉండే వృద్ధులకు ఏదైనా పండు తీసుకెళ్ళి ఇవ్వడం. దీంతో పాటుగా కొందరు ఏంటంటే ఈ యొక్క రావి చెట్టు ప్రదక్షిణలని రకరకాలు ఆల్రెడీ పాటికి చేస్తున్నవి ఏమన్నా ఉంటే వాటిని మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి. రాహుకేతువుల వల్ల ముఖ్యంగా మీ ఆలోచనలు చాలా బాగుంటాయి, కానీ మీ ఆలోచనలను మీకోసం మీరు ఉపయోగించుకోరు. లాభదాయకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, కానీ వాటిని ఉపయోగించుకోవడంలో వైరాగ్యం అనేది ఉండడం బట్టి ఆ లాభాన్ని సద్వినియోగపరుచుకోవడం మీద ఆసక్తి లేకపోవడం వల్ల అవి ఇతరులకి ఉపయోగకరంగా కూడా ఉంటాయి. కానీ ఈ సమయాన్ని ఆధ్యాత్మికంగా మీరు సద్వినియోగపరుచుకున్నట్లయితే రాబోయే భవిష్యత్తులో అది ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మీకు ఉపయోగపడేట్టుగా అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ఈ వృశ్చిక రాశి వాళ్ళు శనికి సంబంధించిన దోష పరిహారాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా కూడా వీళ్ళకి శ్రమకి తగిన ఫలితం రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ధనస్సు రాశి. ధనస్సు రాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. అయితే ఆదాయం బాగుంది, అలాగే రాజపూజ అవమానాలు ఇవన్నీ కూడా చూసినట్లయితే అయినప్పటికీ కూడా చక్కగా దాన్ని ప్రతిరోజు ఆర్థికంగా బాగుండడానికి, ఆరోగ్యపరంగా బాగుండడానికి, సంపద వృద్ధి పొందడానికి ఆదాయంలో కొంత భాగం దాన ధర్మాల రూపంలో, అంటే అది కూడా దేవుడి ముందు 2 చిన్న గ్లాసులు పెట్టి దాంట్లో బియ్యం వేసి దాన్ని ఆర్థికంగా దాన్ని తీసుకొని మనం ఏదైనా ఆహారం దేవాలయాల దగ్గర కానీ, లేకపోతే ఏదన్నా ప్రసాద వితరణ జరిగే ప్రదేశాల్లో కానీ దాన్ని ఇవ్వడం దక్షిణతో పాటు అది మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఇక ఈ రాశి వాళ్ళకి గురుడి యొక్క ప్రభావం వల్ల శత్రువులు ఇబ్బంది పడడానికి చేసే ప్రయత్నాల్లో కూడా వీళ్ళు విజయాన్ని సాధించడం అనేది, అలాగే ఆరోగ్య విషయంలో, రోగనిరోధక శక్తి విషయంలో వీటిల్లో కూడా వీళ్ళకి కొంత అనుకూలత అనే దాన్ని మనం చెప్పచ్చు. ఇక దాంతోపాటుగా వృత్తిపరంగా మాత్రం వృత్తిలో కొంత తక్కువగా ఉండడం, అంటే అసంతృప్తి అనేది ఏర్పడడం, వృత్తిలో వీళ్ళు ఆశించిన స్థాయిలో గౌరవం దక్కకపోవడం, వృత్తి స్థానంలో కొంత చికాకులు ఎదుర్కోవడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి మంచి ఖర్చులు అయ్యే అవకాశాలుగా, అంటే అదేంటంటే దోష నివారణకు సంబంధించిన వాటి పరంగా ఖర్చులు పెట్టడం కానీ, దాన ధర్మాలకు కానీ ధనాన్ని వినియోగించడానికి ఆస్కారం కనబడుతుంది. ఇక మీ మాటల్లో స్వార్థం ధ్వనించి ముఖ్యులు మీకు కొంత దూరం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు స్వార్థం పూర్తిగా కాకుండా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుతూ ముందుకు వెళ్ళాలి. ఇక శని భగవానుడి విషయం తీసుకున్నట్లయితే సహకారం విషయం ఒకటి వీళ్ళకి అనుకూలంగా ఉంది. అలాగే సేవకులు కావచ్చు, మిత్రులు కావచ్చు, ఎవరైనా సరే చక్కగా వీళ్ళకి సహకరించడం, అలాగే వీళ్ళ నిర్ణయాలు తీసుకోవడం, నిర్ణయ సామర్థ్యం పెరగడం మొదలైన వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి సంతానం విషయంలో వీళ్ళకి కొంత ఒక ఆందోళన, వీళ్ళు ఆశించిన స్థాయిలో వాళ్ళు ఉండటం లేదేమో, వాళ్ళ యొక్క అభివృద్ధి అనే కొంత ఆందోళన, గందరగోళానికి ఆస్కారం, ఆలోచనలు చేసేప్పుడు అందులో ఆలస్యాలు, కొంత ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అనుకోని ఖర్చుల విషయం, ఇతరుల మోసాలతో ఎక్కువ అవకాశం ఉంది. కాబట్టి తమని తాము రక్షించుకోవాలి వీళ్ళు, ఇతరుల మోసాలకు గురి కాకుండా. కాబట్టి శనికి సంబంధించిన పరిహారాలు లాంటివి మీకు వీలైనవి, మీరు చేయగలిగిన శ్లోకాలు చూసి వాటిని చేస్తూ ముందుకు వెళ్ళడం అనేది చాలా మంచి ఫలితంగా భావించవచ్చు. రాహుకేతువుల విషయంలో కూడా గృహానికి సంబంధించిన విషయంలో గృహ నిర్మాణాలు కానీ వీటికి ఆస్కారం ఉంది. అంటే స్థిరాస్తులకు సంబంధించిన చేసే ప్రయత్నాలు చేస్తారు. కానీ వృత్తికి సంబంధించిన విషయంలో మాత్రం కొంత శ్రమ పడడం ఇష్టం లేక కానీ, శ్రమ మీద వైరాగ్యం కానీ, వృత్తి స్థానంలో చికాకులుగా అనిపించడం కానీ, ఉన్న వృత్తిని వదిలేద్దామన్న భావనలు కొన్ని సందర్భాల్లో కలగడం కానీ, అంటే ప్రతి విషయంలోనూ వృత్తికి సంబంధించిన అంశాల్లో వైరాగ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించే ప్రయత్నాలు తప్పనిసరిగా చేయాలి. వినాయకుడికి సంబంధించిన శ్లోకాలు పఠించడం కానీ, అలాగే వినాయకుడికి పూజ చేసుకోవడం వల్ల కానీ, వినాయక దేవాలయాలు సందర్శించడం కానీ, ఇవన్నీ మొదలైనవి చేయడం బట్టి ఆ రకమైన వైరాగ్యం నుంచి బయటికి రావడానికి ఆస్కారం అనేది ఉన్నట్టుగా మనం భావన చేయొచ్చు.
ఇప్పుడు ద్వాదశ రాశుల్లో మనకి మకర రాశి గురించి మాట్లాడుకుందాం. మకర రాశి వాళ్ళకి ఆదాయం వ్యయం 14 అలాగే రాజపూజ్యం 3 అవమానం 1. అయితే ఈ ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఆదాయాన్ని పెంచుకునే మార్గంలో వీలైనంతవరకు ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉండేట్టుగా వీలైనంతవరకు సుమంతో శ్రీ కార్తవీర్యార్జున మహా శ్లోకాన్ని పఠిస్తూ ముందుకెళ్తే అన్ని విధాలుగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇక దీంతో పాటుగా గురుడి యొక్క ప్రభావం వల్ల సంతానం విషయంలో కానీ లేకపోతే సంతానం యొక్క వైఖరి కానీ లేక మీ ఆలోచనల వల్ల కానీ కొంత మీకు అసంతృప్తి అనేది ఉండే అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాలని అధిగమించడానికి ప్రయత్నం చేయాలంటే ఇతరుల సంతానం విషయంలో మీ ఆలోచనలు వాళ్ళ ఆలోచనలతో వ్యతిరేకతలాగా అనిపించి కొంత దానివల్ల బాధపడకుండా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. అలాగే ఆరోగ్య విషయంలో తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ తీసుకోవాలి. లాభాల విషయంలో లాభాలు అందుతాయి, ఆ వచ్చిన లాభాలని మీరు సంతృప్తిగా వాటిని తీసుకోవాలి తప్ప అలా కాకుండా మీరు ఏదైనా స్వార్థానికి లోబడి ఇంకేదైనా మార్గంలో ధనం సంపాదించడానికి ఏదైనా ప్రయత్నం కనుక చేస్తే ఉన్నది కూడా నష్టపోయే అవకాశాలు ఉంటాయి అన్న విషయాన్ని జ్ఞప్తి పెట్టుకొని వీలైనంత వరకు స్వార్థరహితంగా లాభాపేక్షతో ముందుకు వెడితే మీకు అనుకూలత సిద్ధిస్తుంది అని తెలుసుకోవాలి. ఇక శని ప్రభావం వల్ల కుటుంబ సౌఖ్యం బాగుంటుంది, అలాగే మాట విలువ బాగుంటుంది, ఆదాయ మార్గాలు కొంతవరకు పర్వాలేదు. కానీ ముఖ్యంగా వాగ్దానాలు నిలబెట్టుకోవడం కొంత కష్టంగా ఉంటుంది. వీలైనంతవరకు తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినడం మంచిది. అపార్థాలకు అవకాశం లేకుండా జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన విషయంలో కానీ లేకపోతే గృహానికి సంబంధించిన విషయంలో కానీ కొంత ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉండడం, అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఖర్చులు అనేవి అధికంగా ఉండడం, ఆకస్మికమైన ఖర్చులు, ఆకస్మికమైన ఆటంకాలకి అతి శ్రమ మీద తప్ప మీరు ఆశించిన స్థాయి లాభాల్ని పొందడంలో కొంత శ్రమ ఎక్కువైనా రావాల్సిన లాభాలు చాలా ఆలస్యాలతోనూ ఆటంకాలతోనూ రావడం అనేది జరుగుతుంది. అంటే ఘర్షణతో కూడిన లాభాలు పొందడం జరుగుతుంది అన్నది గమనించి కొంత ఏలినాటి శనికి సంబంధించిన పరిహారాలు పాటించడం మంచిది. ఏలినాటి శనికి సంబంధించిన పరిహారాలు చాలా ఉన్నప్పటికీ ముఖ్యంగా శీతాగ్ని దానాలు అంటారు. అంటే అదేంటంటే ఎవరన్నా పేదలకి చలికాలంలో కంబళ్ళు లాంటివి దానం చేయడం లాంటివి కానీ, లేకపోతే ఎవరన్నా వ్యక్తులకి ముఖ్యంగా పెద్దవాళ్ళకి పండు ఫలం ఇవ్వడం, అలాగే కుటుంబంలోనే ఉండే పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో కొంత సమయాన్ని వాళ్ళతో గడిపి వాళ్ళకు కొంత ఏదైనా పలహారం లాంటిది ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే పెద్దవాళ్ళకి సేవ చేయడం, వృద్ధాశ్రమాలకు వెళ్ళి సేవ, ఇవన్నీ కూడా అందులోకే వస్తాయి. అలాంటివి ఏదైనా చేయగలిగితే సామాజిక సేవ లాంటిది పెద్దవాళ్ళకి చేసేది ప్రయత్నం చేస్తే కొంత సమస్యల్ని అధిగమించవచ్చు. ఇక దాంతోపాటుగా రాహుకేతువుల వల్ల మాత్రం ముఖ్యంగా ప్రయాణాలు అనేవి ఉంటాయి, తీర్థయాత్రలు లాంటివి చేస్తారు. అయితే సహకారం విషయంలో కానీ లేకపోతే విజయాలు అనేవి లభిస్తాయి. విజయాలు లభించినా తీర్థయాత్రలు చేసినా అవి ఆధ్యాత్మికమైన తీర్థయాత్రలకి అవకాశం అనేది అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల మీద ఆలోచనలు అధికంగా ఉంటాయి. చాలా విషయాల్లో కొంత అసంతృప్తికి లోనవుతూ ముందుకు పెడతారు. పెద్దలు గురువుల ఆశీస్సులు అనేవి లభిస్తాయి. ఏదైనా గంగా స్నాన ఫలితం లాంటి వాటికి కూడా అవకాశాలు ఉంటాయి. అలాగే చిన్న చిన్న విషయాల్లో కొంత విజయ అవకాశాలు అనేవి సాధిస్తారు. మిత్రులు అనేవాళ్ళు సహకరిస్తారు. కాబట్టి వీలైనంతవరకు వీళ్ళు శనికి సంబంధించిన దోష పరిహారాలు చేయడం అనేది ఉత్తమమైన ఫలితాలు వీళ్ళకి ఇస్తూ మానసిక ఆరోగ్య పరంగా వీళ్ళకి అన్ని విధాలుగా విజయాన్ని సాధించడానికి బాగుంటుంది. ఇప్పుడు మనం కుంభరాశి యొక్క రాశి ఫలితాలు ఎలా ఉన్నాయన్నది తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 6, అవమానం అనేది 1. కాబట్టి ఆదాయ వ్యయాలు సమానంగా ఉన్నాయి. రాజపూజ్యం కంటే అవమానం అధికంగా ఉంది కాబట్టి వీలైనంత వరకు అందరిలో దైవాన్ని దర్శించాలి. అంటే ఎలాగా? మిత్రులు, శత్రువులు, పరిచయస్తులు, సన్నిహితులు అందరినీ కూడా అమ్మవారిలో ప్రవేశపెట్టిన భావన చేస్తూ అమ్మవారి మీద కనకవర్షం చేస్తున్నట్లుగా భావిస్తూ జనని కనకవృష్టిని దక్షిణాన్ని తెర్పయామి అనే శ్లోకంతో ఆ రకంగా భావన చేయడం వల్ల ఆరోగ్య ఆర్థిక సంపదల్ని వృద్ధి చేసుకోవడానికి ఆస్కారం ఉంది. గౌరవప్రదంగా ముందుకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక ఈ సంవత్సరం ఈ రాశి వాళ్ళకి గురుడి వల్ల గృహ, వాహన, అలాగే విద్య మొదలైన విషయాల్లో కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. అంటే సుఖరాహిత్యం అనేది కూడా కొంత తక్కువగా ఉంటుంది. విద్యార్థులు కొంత ఎక్కువ శ్రమతో ఫలితాలు సాధించడానికి అవకాశం ఉంది. అలాగే సహకారం విషయం తీసుకున్నట్లయితే ఇతరుల సహకారం అనేది ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కొంత అసంతృప్తి, అలాగే మానసికంగా కొంత చికాకులు,
దాంతోపాటుగా ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది. దీన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. వీలైనంత వరకు మెడిటేషన్ లాంటివి చేయడం, ఇవన్నీ చేయడం అనేది వీళ్ళకి అవసరం ఉంటుంది. ఇక దాంతోపాటుగా వృత్తి విషయంలో గౌరవం అనేది సిద్ధిస్తుంది. శ్రమకి తగిన గౌరవం ఉన్నా ఆర్థిక లాభం కన్నా కూడా గౌరవం అయితే వీళ్ళకి సిద్ధిస్తుంది. కాబట్టి ఆ విషయంలో శ్రమ అధికం, గౌరవం సిద్ధించటం అనే విషయాల మీద మాత్రమే వీళ్ళకి మంచి ఫలితాలు అనేవి ఎక్కువ ఉంటాయి. ఇంకా ఖర్చుల విషయం తీసుకున్నా ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ కూడా వృత్తి స్థానంలో ఏదన్నా ఒక స్వార్థరహితంగా కార్యక్రమాలు గనక చేసినట్లయితే వీళ్ళకి అన్ని విధాలా మంచిది. స్వార్థంతో కూడిన కార్యక్రమాలు ఏదైనా చెయ్యబోతే మాత్రం తప్పనిసరిగా ఇతరుల వల్ల వీళ్ళు ఇబ్బంది పడతారు. అంటే ఇతరులు మోసం చేసే అవకాశం ఉంది, ఇతరుల మోసాలకి. ఆ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని వీలైనంత వరకు చేసే కార్యక్రమాలకి స్వార్థానికి అవకాశం ఇవ్వకుండా ముందుకెళ్లే ప్రయత్నాలు అయితే చేయాలి. ఇక శని వల్ల ఏలినాటి శని ప్రభావం అనేది ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. అలాగే నిరుత్సాహం, బద్ధకం మొదలైనవి ఎక్కువగా ఉంటాయి. వాటన్నిటినీ వీలైనంత వరకు లేకుండా ఆరోగ్యం మీద శ్రద్ధ చూపిస్తూ, బద్ధకం లేకుండా క్రమశిక్షణతో మనకి అన్ని పనులు కష్టపడి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. అలాగే దాంతోపాటుగా సామాజిక సంబంధాల విషయాలు, భాగస్వామ్య వ్యవహారాలు, అలాగే ఎవరన్నా మిత్రులతో ఉండే పరిచయాలు కానీ, మిత్రులు సహకరిస్తారనుకున్న విషయంలో కానీ మీరు ఆశించిన స్థాయిలో ఉండడం అనేది కొంత తక్కువగా ఉంటుంది కనుక ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ముఖ్యంగా గురుడి వల్ల మాత్రం ఆరోగ్య విషయంలో శ్రద్ధ ఎక్కువ తీసుకోవాలి. చిన్నవే అని చెప్పి అనారోగ్యం ఏది చిన్నది చేసినా దాన్ని మనం అధిగమించే ప్రయత్నాలు చేయాలి తప్ప దాని మీద నిర్లక్ష్యం తగదు. ఆకస్మిక ఖర్చులు, ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఆచితూచి వ్యవహరించాలి. వృత్తి స్థానంలో శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం లేదని కొంత బాధ అనేది ఉంటుంది. అలాగే ఎంత కష్టపడినా కూడా తగిన ఇది రావటం లేదు, ఆర్థిక ప్రయోజనాలు అనే భావన కూడా అధికంగా ఉంటుంది. వృత్తిలో కొంత అసంతృప్తి, శ్రమ చేసినా ఇతరుల ద్వారా ఒక ప్రోత్సాహకరమైన మాట రావట్లేదనే భావనలు, రకరకాలుగా అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఆ అసంతృప్తిని అధిగమించడానికి శనికి సంబంధించిన దోష పరిహారాలు లాంటివి, దేవాలయ సందర్శన కానీ, అలాగే విష్ణుమూర్తి పూజ కానీ, లేకపోతే వెంకటేశ్వర దీపారాధన కానీ, అయితే వృద్ధులకి సేవ చేయడం కానీ, ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం బట్టి కూడా వీలైనంతవరకు ఇలాంటి సమస్యల్ని అధిగమించవచ్చు అన్న విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక రాహుకేతువుల వల్ల మాత్రం మాటల వల్ల కుటుంబ సభ్యుల మధ్య కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్య విషయంలో కూడా ఆకస్మికమైన ఖర్చులు, విమర్శలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కాబట్టి తప్పనిసరిగా శనికి సంబంధించిన శ్లోకాలు చదువుతూ, రాహుకేతులకు సంబంధించిన శ్లోకాలు కూడా బాగా పఠిస్తూ, రాహుకేతులకు సంబంధించిన దేవాలయాలు అంటే ఏదైనా దుర్గాదేవికి సంబంధించిన దేవాలయం కానీ, వినాయకుడికి సంబంధించిన దేవాలయానికి కానీ పెడుతూ ఇలాంటివన్నీ చేసుకుంటూ ముందుకు పెడితే అన్ని విధాలా బాగుంటుంది. ఇప్పుడు ద్వాదశ రాశుల్లో చివరిదైన మీనరాశి యొక్క రాశి ఫలితాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళకి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 4. కాబట్టి అందరిలో దైవాన్ని దర్శిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఆ రకంగా గౌరవాన్ని పెంపొందించుకుంటారు. అన్ని రకాలుగా కూడా వీళ్ళకి ఆరోగ్య సంపదను కూడా చేజిక్కించుకోవడానికి అవకాశం ఉంది. ఇక దీంతో పాటుగా ఎప్పుడైతే గురుడు వీళ్ళకి తృతీయ స్థానంలోకి రావడం జరుగుతుందో అది శత్రుక్షేత్రమే అవుతుందో, దానివల్ల వ్యక్తుల సహకారం వీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం, లేకపోతే ఆ వచ్చే సహకారం ఘర్షణాత్మకంగా ఉండడం, దానివల్ల ప్రశాంతత అనేది లోపించడం, దానివల్ల స్థిమితం లేకుండా కొంత ఇబ్బందులు పడడానికి ఆస్కారం అనేది ఉంటుంది. సామాజిక సంబంధాల విషయాల్లో కూడా ఘర్షణాత్మకంగా ఉంటుంది. తండ్రికి సంబంధించిన లాభాలని పొందుతారు. కొంత ధనం రూపంలో కానీ, కొంత ఇంకేదన్నా బహుమాన రూపంలో కానీ పొందడానికి కూడా ఆస్కారం ఉంది. సంతృప్తి అనేది కొంత ఏర్పడినప్పటికీ ఆధ్యాత్మికంగా చేసే ప్రయాణాలు ఏదన్నా అనుకూలతని సిద్ధింపజేస్తాయి. అయితే వచ్చిన దాన్ని వచ్చినట్టుగా అంటే లాభాల విషయంలో అందిన దాన్ని స్వీకరించటం ఉత్తమం. అలా కాకుండా స్వార్థంగా ఎక్కువ ఆశించటం వల్ల ఘర్షణాత్మకమైన వాతావరణానికి లోనై గౌరవం తగ్గే అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు వచ్చిన దాంతో సంతృప్తి చెందుతూ గౌరవాన్ని నిలుపుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరమైతే వీళ్ళల్లో ఉంది అని కూడా మనం భావన చేయొచ్చు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక శని ప్రభావం వల్ల శని వీళ్ళకి ఎప్పుడైతే ఏలినాటి శని మొదలైందో దీనివల్ల ఆకస్మిక అనుకోని ఖర్చులు, పెట్టవలసిన చోట ధనం ఖర్చు పెట్టకపోవడం వల్ల కూడా ఇబ్బందులను ఎదుర్కోవలసిన పరిస్థితులు రావడం,
వ్యక్తులు ఆర్థిక అంశాలలో మోసాలకి గురి అయ్యేందుకు అవకాశాలు కనబడుతున్న రీత్యా ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక మాటల విషయంలో, కుటుంబం విషయంలో కానీ, వాగ్దానాల విషయంలో కానీ ఆచితూచి వ్యవహరించాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కానీ, ఆర్థిక అంశాలు కానీ కొంత మిశ్రమ ఫలితాలు ఇస్తున్న రీత్యా జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. రుణాలు ఏదైనా ఉంటే వెంటనే తీర్చేసుకోవడం మంచిది. లేకపోతే అప్పుల వల్ల కూడా, రుణాల వల్ల కూడా సమస్యల్ని ఎదుర్కొనే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు అలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా రుణాలని వీలైనంతవరకు చెల్లించి ఫ్రీ అయిపోవడం మానసికంగా మంచిది. అంటే స్వతంత్రంగా ఉండేందుకు ప్రయత్నాలు చేయాలి. అలాగే ఈ యొక్క తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో మాత్రం కొంత శ్రద్ధ తీసుకోవాలి. ఆధ్యాత్మికపరమైన పనులు చేద్దామనుకున్నా కూడా అవి కూడా ఏదో రకంగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కాబట్టి అయినప్పటికీ కూడా బాధపడకుండా వీలైనంతవరకు ఆధ్యాత్మిక చింతన చేయడానికి గట్టిగా కృషి చేస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక రాహుకేతువుల వల్ల వీళ్ళకి వాళ్ళ విషయాల మీద శ్రద్ధ ఎక్కువగా ఉండి సామాజిక అనుబంధాల విషయంలో కానీ, లేకపోతే భాగస్వామ్య వ్యవహారాల్లో కానీ కొంత శ్రద్ధ తక్కువగా ఉండడం వల్ల అపార్థాలకు అవకాశం ఉంటుంది. అలాగే భాగస్వామ్య వ్యవహారాల్లో కూడా ఇద్దరి మధ్య కొంత అపార్థాలకు అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ, సంబంధాలని మంచిగా నిలబెట్టుకుంటూ, ఇతరులతో ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ, ఇతరుల మీద కూడా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అవి అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్య విషయంలో మాత్రం శ్రద్ధ తీసుకోవాలి. తప్పనిసరిగా వీళ్ళు ఈ రాహుకేతులకు సంబంధించిన శ్లోకాలు కానీ, దేవాలయ సందర్శన కానీ ఇలాంటివి చేసుకుంటూ, అంటే దుర్గాదేవికి సంబంధించిన పూజలు, దుర్గాదేవి దేవాలయాలు, అలాగే ఈ యొక్క వినాయకుడికి సంబంధించిన పూజలు ఇలాంటివి చేసుకోవడం, దుర్వాయుగ్మాలతో పూజ చేసుకోవడం అనేవి ఇవన్నీ మంచి ఫలితాలను ఇస్తాయి. అలాగే ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు శనికి సంబంధించిన దేవాలయాలు వీలైనంత వరకు క్రమశిక్షణగా ఉండడం, సమయంని వృధా చేయకుండా పనులు సక్రమంగా చేసుకుంటూ, వీలైనంత వరకు కష్టపడి పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేయాలి. అలా చేస్తూ వీలైతే ఏదైనా వృద్ధాశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి ఏదైనా మందులు అవసరమైతే పంపిణీ చేయడం, అలాగే వాళ్ళకి ఏదైనా దానం చేయడం, ఆహార దానం చేయడం, పెద్దవాళ్ళకి సహకరించడం, లేని వాళ్ళకి ఏదైనా మీకు ఉన్నంతలో చేయడం, ఇలాంటివన్నీ చేయడం బట్టి కూడా వీళ్ళందరికీ ఈ రకమైన ఘర్షణ నుంచి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ శ్లోకాలు పఠిస్తూ, సుందరకాండ వింటూ, ఇలాంటివన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళి ఎన్ని వీలైతే అన్నీ చేసుకుని వీలైనంత వరకు శ్రద్ధగా, భక్తిగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే క్రమశిక్షణగా ఉన్నప్పుడు శని వల్ల వచ్చే దోషాలు వీలైనంత వరకు తగ్గుతాయన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇవాళ మనందరం కూడా ఎంతో శ్రద్ధగా ఎవరి రాశి ఫలితాలు ఏంటి, అసలు దేశగోచరం ఎలా ఉంది, అలాగే జగర్లగ్న వర్షలగ్న ఫలితాలు ఇవన్నీ తెలుసుకున్నాం. అయితే ఈ రోజున పంచాంగ శ్రవణం చేయడం బట్టి కూడా మనకి లభించేవి నవగ్రహాల యొక్క ఆశీస్సులు అనేవి చాలా ముఖ్యం. ఎందుకంటే పంచాంగం అంటేనే నవగ్రహాలు దాంట్లో ఉండేదే అది. వాటి యొక్క ప్రతి మూమెంటు మనకి పంచాంగంలో దాంట్లో ఉంటుంది, వాళ్ళ లెక్కలు అన్నీ కూడా. అయితే ఈ యొక్క పంచాంగ శ్రవణం వల్ల నవగ్రహాలు కూడా వ్యక్తులకి ఇచ్చేవి కొన్ని మంచి ఫలితాలు కూడా ఉంటాయి. అవి ఏ రకంగా ఉంటాయంటే, సూర్యుడి వల్ల మనకి శౌర్యం అనేది, చంద్రుడి వల్ల ఇంద్ర సమానమైన వైభవం అనేది, అలాగే కుజుడి వల్ల సుఖం, శుక్రుడి వల్ల శుభం, ఇక బుధుడి వల్ల బుద్ధి, గురుడి వల్ల ఐశ్వర్యం, అంతేకాకుండా శని వల్ల ఆయుష్, రాహు వల్ల బాహుబలం, కేతు వల్ల కులాధిక్యత అనేవి లభిస్తాయి. కాబట్టి పంచాంగ శ్రవణాన్ని శ్రద్ధగా విని ఈ రోజున పెద్దవాళ్ళని దర్శించి వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకొని నూతన పనులకి కొందరు శ్రీకారం చుట్టాలనుకున్న వాళ్ళు ఏదైనా అలా చేద్దాం అనుకున్నా ఇలాంటివన్నీ మొదలు పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉండే రోజుగా కూడా మనం ఉగాదిని భావించవచ్చు. కాబట్టి ఇలాంటి ఉగాది నాడు ఈ క్రోధినామ సంవత్సరంలో వ్యక్తులందరూ కూడా, అంటే ఈ రోజున మనది వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలి. మీరు ఎంచుకున్న రంగాల్లో మీరు చక్కగా కృషి చేసి గట్టిగా మంచిగా దాని మీద శ్రద్ధ పెట్టి సంకల్ప బలంతో దానికోసం మీరు చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు రాకుండా దిగ్విజయంగా ముందుకు వెళ్ళడానికి భగవంతుడు నవగ్రహాలు అన్నీ కూడా మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇస్తూ అన్ని రకాలుగా కూడా మీరు ఉన్నత స్థానాలు అధిరోహించాలని, ఆ రకమైన శక్తి, మనోశక్తి అన్నీ కూడా దేవుడి యొక్క కృపా కటాక్షాలు మీ మీద ఉండాలని
అన్ని విజయాలు మీరు చేజిక్కించుకోవాలని, మనశ్శాంతిగా ఆశించిన ఫలితాలు పొందుతూ ముందుకు వెళ్ళాలని మరొక్కసారి క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్కారం.